ఈరోజు మనం యాక్చువల్గా నీచగ్రహాలు సిరీస్ అని పెట్టుకున్నాం. వేరేది వెళ్ళిపోయింది క్లాసు. ఇప్పుడు శని నీచ స్థితిని పొందితే వాళ్ళ జాతక చక్రంలో మనం ఫలితాలు ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. టుడే క్లాస్ అది. అంటే శని నీచ స్థితిని మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, శని నీచ స్థితి మనకి ఎక్కడో చూసుకుంటే మనకి మేష రాశిలో ఉంటుంది. శని మనకి ఇక్కడ నీచ స్థితిని పొందుతుంది. ఇప్పుడు మనం కాలచక్రంలో చూసామనుకోండి, ఈ శని అక్కడ నీచ స్థితి పొందుతున్నాడు అంటే మనకి మేష రాశిలో ఉంటుంది. ఈ మేష రాశి అనేది వాస్తవంగా చెప్పాలంటే ఉత్తరాయణ కాలం. ఉత్తరాయణ కాలంలో మనకి ఏముంటుంది చెప్పండి, చీకటి కంటే పగలే ఎక్కువ ఉంటుంది. శని అంటే ఇక్కడ పీడాకారకుడు. వాస్తవంగా చెప్పాలంటే నీచ స్థితికి ఆధిపత్యం తీసుకుంటాడు అని. ఇది ఇక్కడ అంటే మూడో భావంలో కూర్చున్నాడు. శని డార్క్ అనేది శని తీసుకుంటాం. సూర్యాస్తమైన తర్వాత శని కాలం అనేది. శని ఇక్కడ తగ్గాడు అని, అంటే బలహీనుడు అయ్యాడు అని. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఉత్తరాయణ ఎండాకాలంలో పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ రాత్రి తక్కువ ఉన్నా కూడా ఆ రాత్రి మరీ అంత చీకటి రాత్రి అయితే ఉండదు మనకి ఉత్తరాయణ కాలంలో. ఆ రాత్రిలో ఈ వెలుగు ఎక్కువ ఉంటుంది. ఇది మనకి అమావాస్య కాలం అయినా సరే, ఉత్తరాయణ కాలంలో ఎండాకాలం ఏంటంటే చీకటి పెద్దగా ఉండదు అని. అంటే ఏదో రకంగా భూమి మీద కాంతి అనేది వెళ్తూ ఉంటుంది అని, వెలుగు అనేది. అందుకే శని మనం ఏంటంటే మేష రాశిలో నేచ స్థితిగా తీసుకెళ్తాం. అదే తులారాశిలో శని అంటే ఏంటి చెప్పండి, ఈ దక్షిణాయన కాలం వెళ్తుంది, వానాకాలం చలికాలం. శనికాలం ఎక్కువ ఉంటుంది ఇక్కడ సూర్యుడి కాలం కంటే కూడా. అంటే తొందరగా రాత్రి వస్తుంది, పగలు కూడా చాలా లేటుగా వెలుగు వస్తుంది అని. అంటే ఎక్కువ కాలం శని అధీనంలో ఉంటుంది కాబట్టి శని ఇక్కడ ఉచ్చ స్థితి అని తులలో. ఇట్లాగా గ్రహాలకి ఉచ్చ స్థితిలో నీచ స్థితిలో తీసుకెళ్తారు. ఇది కాలానికి సంబంధించింది. అంటే ఏ గ్రహం ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు ఒక గ్రహం ఉచ్చ స్థితి ఉందనుకోండి, ఒక గురువు ఉచ్చ స్థితి ఏ కాలంలో అవుతున్నాడు, ఏ కాలంలో ఉన్న లెక్క మనకు ఉచ్చ స్థితి వస్తుంది. అట్లాగే శుక్రుడు ఏ కాలంలో ఉచ్చ స్థితి వస్తున్నాడు. ఇట్లా మనం గ్రహాలను చెక్ చేయాలి. మనకేంటి ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం మకరం నుంచి స్టార్ట్ అయింది అనుకో, యాక్చువల్గా ధనుసు నుంచే తీసుకుంటాం, ధనుసు నుంచి మిథునం వరకు. మన మకర సంక్రాంతి నుంచి తీసుకుంటే కనుక ఇక్కడి నుంచి కర్కాటకం తీసుకుంటాం. ఇట్లాగా ఉత్తరాయణ కాలం ఉంటుంది. అలాగే దక్షిణాయన కాలం. ఒక ప్రయాణం జరుగుతుంది, నీడ ప్రయాణం, ఒక ఛాయ. మనం చెట్టు కానీ మనిషి కానీ నిలబడ్డాడు అనుకోండి, ఉత్తరాయణంలో చూసుకుంటే ఈ కాంతి అనేది మనకి ఉత్తరం వైపు నుంచి వస్తుంది కాబట్టి ఈ నీడ ఇటువైపు వెళ్తూ ఉంటుంది అని. అదే దక్షిణ ఇటువైపు మనిషి యొక్క నీడ ప్రయాణం చేస్తుంది అని. అంటే ఒక మనిషి నీడను బట్టి మనం ఉత్తరాయణం ఏంటి దక్షిణాయనం ఏంటి అని చెప్పి తెలుస్తుంది మనకు. అంటే సూర్యుడు యొక్క ప్రయాణం ఎటువైపు జరుగుతుంది, ఉత్తరం వైపు టర్న్ అవుతున్నాడా దక్షిణ వైపు టర్న్ అవుతున్నాడు. ఇది ఖగోళంలో మనం క్యాలిక్యులేషన్ లెక్కలేసుకునేది. కానీ మానవ జీవిత చక్రంలో ఈ గ్రహాల ఉచ్చ స్థితులను నేత స్థితులను బట్టి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, పరాశర మహర్షి మనకు కొన్ని సూత్రాలు ఇచ్చాడు. ఆ సూత్రానుసారంగా మనకంటే ఈ గ్రహం ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని శని ఇక్కడ నేసపడ్డాడు అనగానే మనం తక్కువ చేయకూడదు. పైగా శనికి మనకి ఇక్కడ పరమనేశ అనేది 20 డిగ్రీల వరకు ఇచ్చాడు. 21 డిగ్రీలు అనుకోండి, 21 డిగ్రీ నుంచి అతను ఎక్కడికి వెళ్తాడంటే తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే భరణి ఒకటో పాదం నుంచి చూసుకున్నాం అనుకోండి,
20 డిగ్రీల వరకు చూసుకున్నాం. అక్కడి నుంచి భరణి 2, 3 పాదాలు చూసుకుంటే అతను మనకి వెళ్ళేది తులలోకి వెళ్ళిపోతాడు 20 డిగ్రీలు దాటిన తర్వాత. తుల అనగానే మళ్ళీ ఆయనకు ఉచ్చ స్థితి వస్తుంది అని నవాంశలో. ముందు ఈ ద్వాదశ లగ్నాల వాళ్ళకి శని నీచ స్థితిని పొందడం వల్ల మానవ జీవితంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు మానవ జీవితంలో మనం శని కారకత్వాలు తీసుకుంటే మనకి శనికి డిఫాల్ట్కి ఇచ్చే కారకత్వం ఏంటంటే పీడాకారకుడు అని చెప్తాం ఈ శని. ఇంకా మేష లగ్నం వాళ్ళ గురించి మనం చూసుకున్నాం అనుకోండి, మేష లగ్నానికి శని వీళ్ళకి ఏంటంటే కర్మాధిపతి ఆయన అయ్యాడు, లాభాధిపతి కూడా ఆయన అయ్యాడు మేష లగ్నానికి. ఒక మేష లగ్నం చూసుకుంటే ఈ శని దశమ భావానికి ఆధిపత్యం తీసుకుంటున్నాడు, లాభభావానికి ఆధిపత్యం తీసుకుంటున్నాడు, లగ్నంలో స్థితి పొందాడు. వీళ్ళ జాతకంలో మనం ఎలా పరిశీలన చేయాలి శని అంటే? శని లగ్నంలో కూర్చుండటం వల్ల ఒక పర్సన్ మనం ఏంటంటే ఒక రకంగా ఏం చెప్పంటే శని ఎక్కడ కూర్చున్నా కూడా అతను ఒక రకమైన బద్ధకాన్ని ఇస్తాడు అని చెప్తాము. ఆ హౌస్కి సంబంధించిన ఈవెంట్ లేట్గా చేస్తాడు అని. ఏంటంటే మనం శనిని చూసామనుకోండి, శనేశ్వరుడు అంటాం. అంటే చాలా నిదానంగా సంచరించే వ్యక్తి అని, చరించేవాడు అని. అంటే అతను ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఏ ఏ భావాలు చూస్తున్నా ఈ భావాలకు సంబంధించిన ఈవెంట్స్ అనేది లేట్ అవుతాయి అని. అవి చాలా నిదానంగా వస్తాయి మన జీవితంలో. ఈ శనికి ఉన్న ఇతర లక్షణాలు కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. శని అంటే ఏంటి? ఇక్కడ ఒక రకమైన టైం టేబుల్ అనేది శనిని ఇష్టపడుతుంటాడు. శనికి ఇష్టమైన ఏదంటే హార్డ్ వర్క్ బాగా ఇష్టపడతాడు, బాగా కష్టం చేసే తత్వాన్ని శని ఇష్టపడుతుంటాడు. అర్థమైందా? డిసిప్లిన్ ఒకటి ఇష్టపడుతుంటాడు. అండ్ టైం టేబుల్ అంటే సమయ పాలన చేయడం. ఈ మూడు శనికి చాలా ఇష్టమైనవి. ఇది లేకుండా మనిషి విరుద్ధంగా బతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఈ శని బాగా వాళ్ళని ఇబ్బంది పెడతాడు అని చెప్పచ్చు. రెండోది, శని ఏంటంటే కాలాన్ని తన కంట్రోల్లో తీసుకుంటాడు శని. అందుకే అతన్ని కర్మ ఫలదాత అంటాడు. అంటే ప్రతి గ్రహం ఇచ్చే అవుట్పుట్ శని ద్వారానే వస్తుంది. అంటే ఈ శని గురించి ఫస్ట్ అర్థం చేసుకుంటే కనుక ఆస్ట్రాలజర్స్ పర్ఫెక్ట్ ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు, జీవన విధానం బాగుంటుంది. ఇప్పుడు శని ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, అతని దృష్టి అంటే ఇక్కడ 3వ భావం చూస్తుంది, 7వ భావం చూస్తుంది, 10వ భావం చూస్తుంది. అంటే ఈ 3 భావాలకు సంబంధించింది ఈ శని మనం ఏ విధంగా వెళ్తున్నాం జీవితంలో అని చెప్పేసి ఆలోచించాలి. అంటే మనం వేగంగా వెళ్తున్నామా? శని అంటే బాగా టైం టు టైము అండ్ దాని యొక్క లెర్న్, దాని యొక్క డెప్త్ అంతా తెలుసుకున్నాక ఆ తర్వాత పనిలోకి వెళ్ళండి అని. అందుకే శని రాశుల్లో మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేసేటప్పుడు అంటే శని ఎవరి తర్వాత వస్తాడంటే గురువు తర్వాత వస్తాడు. అతని ప్రయాణం బుధుడి వైపు వెళ్తుంది. మనకి ఎప్పుడైనా నక్షత్ర సిద్ధాంతంలోకి వెళ్ళాం అనుకోండి, మనకి ఎప్పుడైనా సరే గురు నక్షత్రం, శని నక్షత్రం, ఆ తర్వాత బుధ నక్షత్రం ఉంటుంది. ఈ శని ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉంటాడు. గురువుకి బుధుడికి మధ్యలో శని నక్షత్రం ఎప్పుడు ఉంటుంది. అంటే మనం ఈ శని దేనిని ఇష్టపడుతున్నాడు అంటే ఒక పని చేయాలి, శని కర్మదాత అనుకోండి. ముందు ఒక పని చేయాలంటే ఒక జ్ఞానం అనేది కావాలి. జ్ఞానదాత ఏంటంటే గురువు అనమాట. శని ఏం చేస్తాడు? గురువు దగ్గర నుంచి ఒక కంప్లీట్ జ్ఞానాన్ని తీసుకొని దాన్ని తన కర్మలో దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటా, తను చేసే పనిలో ఆ జ్ఞానాన్ని ఇంక్లూడ్ చేసి దీని నుంచి తీసుకునే ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని తెలివి రూపంలో బయటికి తీసుకెళ్తాడు. అంటే దాన్ని ఒక నాలెడ్జ్గా తెలివితేటలతో మళ్ళీ బయటికి తీసుకెళ్లే తత్వం అనేది శనికి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా లేట్ ఉంటుంది. అంతేగాని గురువుని టచ్ చేయకుండా, జ్ఞానం చేయకుండా ఏ పని చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది, పీడించబడతాం. అందుకే ఫస్ట్ ఏ పని చేసినా కూడా ముందు దాని యొక్క స్క్రీన్ ప్లే ఏంటి, దాని నాలెడ్జ్ ఏంటి, డెప్త్ ఏంటి, లెర్న్ అవ్వండి. లెర్న్ అయ్యి బాగా నేర్చుకొని పని చేసినవాడు ఎప్పుడైనా సరే లైఫ్లో సక్సెస్ అవుతుంటాడు. ఎందుకంటే శనికి ఇష్టం అది. ఇక మనం ఎన్ని గంటలు లేస్తున్నాం, టైం టు టైం ఏ పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం ఏం లెర్న్ అవుతున్నాం, వీటన్నిటికీ. అందుకే హోణ విద్యలకు అధిపతి శని. అలాంటి హోణ విద్యలో మన జ్యోతిష్యం కూడా అది ఒకటి. ఇది కూడా షార్ట్ టర్మ్ కాదు, కంప్లీట్ నాలెడ్జ్, డెప్త్ అండ్ రీసెర్చ్ చేయాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. అందుకే మనకి కాలపురుషుకుండలో శనిని మనం బలంగా చెక్ చేసుకున్నాం అనుకోండి, 4-8-12లో శని ఉంటాడు. 4-8-12లో మనకి ఎక్కడ ఉంటాడు శని అంటే, ఇక్కడ వచ్చామో పుష్య నక్షత్ర రూపంలో ఉంటాడు.
ఇక్కడేమో అనురాధ నక్షత్ర రూపంలో ఉంటాడు, ఇక్కడేమో ఉత్తర భాద్ర రూపంలో ఉంటాడు. అంటే ఒక పర్సన్ జీవితంలో సుఖశాంతులు పొందాలి, సంతోషంగా ఉండాలంటే గనక అతను హైలీ లెర్న్డ్ పర్సన్ అయి ఉండాలి అని. రెండు, రీసెర్చ్ చేయాలి. 8% అంటే రీసెర్చ్ కానీ ఏదైనా పని చేసేటప్పుడు రీసెర్చ్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ఉన్నత జ్ఞానంగా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానానికి ఏదైనా సరే గురువు తర్వాత ఫలితాన్ని ఇవ్వడానికి శని రెడీగా ఉంటాడు. ఆ తర్వాత అది భౌతిక రూపంలో బుధుడి రూపంలో బయటకు వస్తుంది. అంటే ఈ శనిని మనం ఎలా తీసుకెళ్తున్నాం అన్నది హ్యూమన్ లైఫ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది శనిని పక్కన పెట్టేసి జీవితంలో తొందరగా ఎదగాల, తొందరగా అయిపోవాలనుకుంటారు, ఈవెన్ మన అస్ట్రాలజికల్ ప్రిడిక్షన్తో సహా. ఈ తొందర అనేది ఎప్పుడైనా ఫెయిల్యూర్ కారణం. అందుకే జ్ఞానం కంటే కూడా కర్మజ్ఞానం ఇంకా గొప్పది అని. ఒక జ్ఞానం ఉంది, అది మనం ఏంటంటే బుక్స్ ద్వారా కానీ గురువుల ద్వారా కానీ నేర్చుకుంటాం. అది జస్ట్ థియరీ మనకి. గురువు అనేది ఒక థియరిటికల్ నాలెడ్జ్. బుధుడు తెలివితేటలు, అది బుక్కిష్ నాలెడ్జ్ కూడా అంటాం. కానీ శని అలా కాదు. వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తాడు సెంటర్లో కూర్చొని, అగాధం లాంటి శని. అంటే ఇక్కడ ఇతని దగ్గర ఉండే తెలివి అంటే కర్మజ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి జీవన విధానంలో బతకాలంటే గురుడి జ్ఞానం పనికిరాదు, బుధుడి జ్ఞానం, పుస్తక జ్ఞానం కూడా పనికిరాదు సొసైటీలో బతకడానికి. జీవితానికి ఒక జ్ఞానం ఉంటుంది, లైఫ్ ఎలా డీల్ చేయాలి, ఎలా బతకాలి మనం అనేది. ఇది చదువు ఉన్న వాళ్ళ దగ్గరికి, చదువు లేని వాళ్ళ దగ్గర సంబంధం లేదు. అంటే జీవన జ్ఞానం అంటే రియలిస్టిక్ నాలెడ్జ్ అనేది శని దగ్గర ఉంటుంది. అదే కర్మజ్ఞానం. ఏ పని ఎలా చేయాలని చెప్పేసి దాంట్లో పని చేసేవాడికే తెలుస్తుంది. చెరువు లోతు దిగినోడికే తెలుస్తుంది. దూరం కూర్చొని బయట కూర్చొని థియరిటికల్గా ఇచ్చేవాళ్ళకి తెలియదు ఆ లోతు ఏంటి, డెప్త్ ఏంటని. ఏదైనా సరే ఆ ఫీల్డ్లో దిగి చేసేవాళ్ళకి తెలుస్తుంది డెప్త్ ఏంటని. ఇప్పుడు మనకుంది ఒక ఆస్ట్రాలజికల్ ఫీల్డ్ అనుకుందాం. వీళ్ళు ఏదో టైంపాస్ 1 గంట 2 గంటలు చదువుకుంటే మా జ్యోతిషం వచ్చేయండి అనుకుంటారు. కొన్ని పుస్తకాలు చదువుకుంటారు, ఇలా ఉంటుంది కదా అంటారు. కానీ దీంట్లోనే దిగి 24 గంటల డెప్త్ ఉండి దీంట్లోనే చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకుండే నాలెడ్జ్ వేరే ఉంటుంది. ఇది శనిస్తాడు. అంటే కర్మజ్ఞానం అనేది అంటే దాని మీదే బతకాలి, అదే పని చేస్తూ ఉండాలా. అంటే మనస వాచ కర్మణ, దాని గురించి ఆలోచించాలా, అదే పని చేయాలా, దాని గురించే మాట్లాడాలి. ఇలాగా ఈ త్రికశుద్ధి ఏదైతే జరుగుతుందో మనస వాచ కర్మణ అనేది ఇక్కడ శని కూర్చుంటాడు. అంటే కర్మణ అనే పదంలో శని ఉన్నాడు. అంటే ఇక్కడ మనస వాచ కర్మలో వచ్చే జ్ఞానం శని జ్ఞానం. అందుకే ఒకళ్ళ జాతకంలో శని చాలా బలవంతుడైన, అందులో శని క్షేమతారనాథుడైతే వాళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది అని చెప్తాను. సంపత్తార గని శని, క్షేమతార త్రికోణం పడ్డ, అలాగే సాధకతార, మిత్రతార త్రికోణాలు పడ్డ వాళ్ళ లైఫ్లో పెద్దగా కష్టమే ఉండదు. కానీ ప్రతి జ్ఞానం అనేది వీళ్ళకి రియలిస్టిక్ నాలెడ్జ్ వస్తుంది అని. ఇప్పుడు మన ఆస్ట్రాలజికల్ చూసుకుంటే ఏంటంటే శని ఉచ్చ స్థితి నీచ స్థితి పెట్టాం, ఇది గోళ జ్ఞానానికి సంబంధించింది. గోళ జ్ఞానంలో మనకేంటి, కాలజ్ఞానంలో వాతావరణంలో శని నీచబడ్డాడు, ఈ కాలం మొత్తం చీకటి తక్కువ ఉంటుంది. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఈ కాలం మొత్తం చీకటి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ఇట్లా గుర్తించాలి. నీ జాతకంలో శని నీచబడ్డాడని చెప్పేసి అలా తక్కువ చేయకూడదు. ఇప్పుడు మేష లగ్నానికి నీచబడ్డాడు శని, లగ్నంలో నీచబడ్డాడు. మనకి డిఫాల్ట్గా మనం చూసుకున్నాం అనుకోండి, పరాశరి రూల్స్ చూసుకుంటే 3, 6, 8 భావాల లోప అంటే ఆ స్థానాలలో ఏదైనా గ్రహం స్థితి పొందింది అనుకోండి, గ్రహ స్థితి జరిగింది అనుకోండి, వీళ్ళకి అది మంచి లక్ష్మీ యోగం ఉంటుంది అని చెప్పాడు. ఇంకొక రూల్ ఏం చెప్పాడు ఇక్కడ, 6, 8, 12 ఈ భావాల అధిపతులు ఎక్కడైనా స్థితి పొందారు అనుకోండి, ఇది కూడా ఒక రకమైన లక్ష్మీ యోగం ఉంటాం. ఇంకోటి నీచభంగం. నీచభంగం అంటే ఏంటి, ఇక్కడ ఈ శని ఎక్కడైతే స్థితి పొందాడో ఈ రాస్యాధిపతి, అంటే రాస్యాధిపతి ఆ శనితో కనెక్ట్ అవటం కానీ చూడటం కానీ జరిగింది అనుకోండి, నీచభంగం జరుగుతుంది అని చెప్పచ్చు. లేదు, ఈ రాస్యాధిపతి ఎక్కడైతే స్థితి పొందుతున్నాడో అతను దృష్టి పడాలి యాక్చువల్గా. ఎందుకంటే కుజుడు స్థితి పొందే రాస్యాధిపతి మళ్ళీ శని, కాబట్టి అతను ఉచ్చ స్థితి పొందే స్థానం శనే, కాబట్టి శని చూడలేడు. కాబట్టి శని ఇక్కడ నేత స్థితిలో ఉన్నాడంటే కుజుడు దృష్టి అయితే ఖచ్చితంగా పడాలి అని చెప్పి. ఇది మనకి మెయిన్ నేచ భంగం జరగటానికి. ఇప్పుడు ఈ మేష లగ్న జాతలకి శని లగ్నంలో నేచ పొందితే కనుక ఖచ్చితంగా డిగ్రీలు చూడండి. 20 డిగ్రీల లోపల ఉన్నాడా, 20 డిగ్రీలు దాటి ఉన్నాడు. 20 డిగ్రీలు 21 డిగ్రీకి వెళ్తే అతను నవాంశం ఉచ్చ స్థితికి వెళ్తాడు. అంటే నేచభంగం అక్కడ చూడదు, పరమస్థితి అంటాం, పరమ నేచ అంటాం. పరమ అంటే ఎండ్ ఆఫ్ ద టైం అని.
అంటే బాగా ఉచ్చ స్థితి అని కదా, పరమానంగా చాలా మంది ఉచ్చ అనుకుంటారు, కాదు. శని 0 డిగ్రీలో ఉన్నా కూడా ఆ స్థితి నీచ స్థితి ఉచ్చంగానే ఉంటుంది, బలమైన స్థితే ఉంటుంది. పరమ అంటే ఎండ్ అంతే, 20 తర్వాత శని ఇంకా నీచుడు కాదు అని, 20 డిగ్రీల తర్వాత. ఇట్లా ప్రతి గ్రహానికి మనకేంటంటే ఒక క్యాలిక్యులేషన్ చూసుకుంటాం. అంటే ఎన్ని డిగ్రీలకి ఏ గ్రహం నీచ స్థితి పొందుతుంది. ఇప్పుడు సూర్యుడు 20 డిగ్రీలు ఉచ్చ స్థితి అనుకోండి ఇన్ కేసు బలంగా, 20 డిగ్రీల తర్వాత అతని పరిస్థితి ఏంటి, నవాంశలు నేసలోకి వెళ్ళిపోతాడు. జస్ట్ ఇలాగా డిగ్రీ లెక్కేసుకోవాలి. ఇక్కడ 20 డిగ్రీలు తీసుకున్నాం మూల త్రికోణం, అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు. ఇలా 12 డిగ్రీలు ఇచ్చాడా గ్రహానికి, 27 డిగ్రీలు ఇచ్చాడా. అలా ఉత్సాహ నేతలకు డిగ్రీలు ఎందుకు ఇచ్చారు, దీని రిజల్ట్ మీకు నవాంశలో కనబడుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు శని మనకి ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇతను ఎలాంటి ఫలితాలను ఇస్తుంటాడు అని చెప్పచ్చు. ఇది జనరల్ గా మనం ఏంటంటే పరాశరి ఇచ్చిన రూల్స్. ఒకటి, శని ఎక్కడైతే స్థితి పొందుతున్నాడో ఆ రాశ్యాధిపతి అతను చూస్తున్నాడా లేదా, అతనితో కనెక్ట్ అయ్యాడా లేదా. ఈ రాశ్యాధిపతి ఉచ్చ స్థితి ఎక్కడైతే పొందుతున్నాడు అతను చూస్తున్నాడా లేదా. రెండోది, శని ఉచ్చ స్థితిని ఎక్కడైతే పొందుతున్నాడు ఈ రాశ్యాధిపతి ఇతను చూస్తున్నాడా లేదా, అంటే శుక్రుడు. అంటే శని కుజుడు దృష్టి పడ్డా శుక్రుడు దృష్టి పడ్డా కూడా ఆల్మోస్ట్ నేతాన్ని కొంచెం కంట్రోల్ చేస్తారని చెప్పొచ్చు. అది మానవ జీవితంలో వాళ్ళ జీవన విధానంలో ఫలితాల్లో శని కర్మకారకుడు అవుతున్నాడు డిఫాల్ట్గా అందరికీ కాలపురుషుకుల ప్రకారం. ఈ జాతకానికి వచ్చేసరికి దశమాధిపతి అయినా లాభాధిపతి కూడా ఆయన. ఇప్పుడు ఈ శనికి వీళ్ళిద్దరు దృష్టి పడిందంటే నిజభంగం జరిగింది అని. అప్పుడు ఏంటంటే లగ్నంలో శని కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు కర్మ గురించి ఆలోచిస్తుంటారు, 11 గురించి ఆలోచిస్తుంటారు. ముందు లగ్నం అనగానే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, అతని గట్టిగా థాట్స్, అతని వ్యక్తిత్వాన్ని ఎవరు డిసైడ్ చేస్తుంది, ఏ విధంగా బిల్డ్ అయిందంటే ఇతన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు. నా లాస్ట్ ప్రీవియస్ కంట్రోల్స్ క్లాసెస్ ఉంటాయి గ్రహాలకు సంబంధించిన బేసిక్స్. ఇప్పుడు 11వ భావాధిపతి లగ్నంలో కూర్చున్నాడు అనుకోండి, అంటే ఇతను నిరంతరం ఆలోచనలు ఫ్రెండ్ సర్కిల్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. రెండోది, ఫ్రెండ్ సర్కిల్ ఇతను కంట్రోల్ చేస్తుంటారు అని చెప్పి. రెండోది, దశమాధిపతిగా కూడా కూర్చున్నాడు, నిరంతరం ఇతని ఆలోచనలు ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ కావాలి, నాకు పరువు కావాలి, ప్రతిష్ట కావాలనుకుంటాడు. ఇది లగ్న శని. పైగా వీళ్ళ పై అధికారులు కూడా వీళ్ళని కంట్రోల్ చేస్తుంటారండి. ఎందుకంటే శని కంట్రోల్స్ అనేవి 10th హౌస్ 11th హౌస్ లగ్నంలో కూర్చుంటం వల్ల అవుతుంది. ఇది జనరల్ ప్రెడిక్షన్. ఇప్పుడు ఇది మనకి ఆరగ్లా విధానం చెక్ చేసుకున్నాం అనుకోండి, శని లగ్నంలో కూర్చుంటం వల్ల ఈ 11వ భావానికి విరోధారగణం అవుతున్నాడు అని. అంటే ప్రాఫిట్స్ విషయంలో కొద్దిగా ఇతను సఫర్ అవుతుంటాడు అని, లాభాలు తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు పడుతుంటారు అని అర్థం. కానీ 10వ భావానికి చతుర్థంలో కూర్చుంటాడు కాబట్టి భావాధిపతి కర్మకి బాగా ఆరగలానిస్తున్నాడు అని. కర్మకి ఎప్పుడైతే ఆరగల బాగా పెరుగుతుందో నేమ్ అండ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు మేష లగ్నం లగ్న శని ఉంటూ వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు దీనికోసం ఎక్కువ తపన పడతారని కూడా చెప్పాలి. ఇంకా న్యాచురల్ గా చూసుకుంటే గనక ఈ శని వక్రం చెంది ఈ శని పీడించబడితే గనక వీళ్ళకి 2 భావాలకు సంబంధించిన ఇబ్బంది కలిగిద్ది అని చెప్పాలి. 10వ భావానికి ఇబ్బంది కలిగింది, 11కి ఇబ్బంది కలిగింది. ఎందుకంటే పరాశరి యొక్క రూల్స్ అనేది లగ్నాత్ లేదు ఇక్కడ. కానీ జస్ట్ 10వ భావానికి ఆరగలా ఇస్తున్నాడు కాబట్టి ఇది బాగుంది, నీచబడ్డా కూడా అర్థం. ఇంకా 11వ భావానికి ఎందుకు బాగుంటుంది అని ఆలోచించుకుని అనుకుంటే, 11వ భావాధిపతి ఆ భావం నుంచి మూడులో, అంటే ఈ భావానికి మూడులో స్థితి పొందాడు కాబట్టి ఈ భావాత్తు బాగుంటుంది. కానీ లగ్నంలో శని అనేది ఈ జాతకానికి అంత కరెక్ట్ కాదు అని చెప్తాం మనం. ఎందుకంటే ఇక్కడ ఆరగలా లేదు, ఇది డిస్టర్బ్ అవుతుంది అని, శని నెచ్చబడుతుంది. ఇంకా మనం బలంగా చెక్ చేసుకున్నాం, ఇంకా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంటాడు. ఈ శని ఎప్పుడైతే పీడించబడతాడో ఈ 10th హౌస్కి 11th హౌస్కి కష్టాలు వస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గ్రహ మధ్యమానికి సంబంధించింది కూడా సఫర్ అనేది వస్తుంటుంది వాళ్ళ లైఫ్లో. ఇంకా శని ఎప్పుడు పీడిస్తాడు అంటే ఈ శని వాళ్ళ జాతకంలో ఏ తారం మీద కూర్చున్నాడు అప్పుడు కూడా పీడిస్తుంటాడు. అంటే నవతార విధానంలో ఆ తారని ఇతను సఫర్ చేస్తుంటాడు అని. అరగల ఏది, ఇతను వక్రంలోకి వెళ్ళి పీడించబడితే ఇంకా బలహీనుడు అవుతుంటే అప్పుడు పీడ జరిగింది. అప్పటి వరకు ఈ లగ్న శని అన్నంత మాత్రం మనకి పీడ అని చెప్పడానికి లేదు.
ఇప్పుడు మనకి వృషభ లగ్నాన్ని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. వృషభ లగ్నాన్ని శని చూస్తే మనకి 12వ భావంలో స్థితి పొందాడు. కానీ మనకి 12వ భావాధిపతి స్థితిని పొందితే మంచిదే. ఇంకా వృషభ లగ్నం మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇతను ఏ భావాలకు ఆధిపత్యం అవుతున్నాడు అంటే 9th హౌస్ అండ్ 10th హౌస్. ఈ 9th హౌస్ 10th హౌస్ కి ఇతను బలమైన అరగలా ఇస్తున్నాడు అంటే 9th హౌస్ కి ఇస్తున్నాడు అని చెప్పచ్చు. ఇది 12th హౌస్ లో ఉంది. ఈ శని ఇంకా ఈ ఇతని మీద కుజ దృష్టి పడ్డా కానీ కుజుడితో కనెక్ట్ అయినా, అలాగే శని ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతున్నాడో ఆ ఉచ్చ స్థితిని పొందిన డిస్పోజిటర్ అయిన శుక్రుడు దృష్టి పడింది శని మీద. అప్పుడు ఈ శని నేచ అయినప్పటికీ కూడా ఈ 9th హౌస్ కి అతను చతుర్థ భావన స్థితి కొంత 9th హౌస్ కి మంచి ఆర్గలాన్ని ఇస్తున్నాడు. 9th హౌస్ అంటే మంచి హైయర్ ఎడ్యుకేషన్, లాంగ్ జర్నీస్, ధర్మం, అలాగే వాళ్ళ తండ్రి సక్సెస్ఫుల్ గా వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇది శని నేసపడ్డ నేసభంగం జరిగింది. అయితే ఆర్గలాన్ని ఇస్తున్నాడు. ఆర్గలా ఇచ్చేది మనకి ఈ మకరానికి ఆర్గలాగా మారుతున్నాడు శని. ఇది చాలా మంచి ఫలితం అని చెప్తాం మనం. ఇది వృషభ లగ్న జాతకులకి ఈ శని నేసభంగం అయితే గనక, నేసభంగాన్ని చేసేది ఎవరెవరు అంటే శుక్రుడు చేయగలుగుతాడు, కుజుడు కూడా చేయగలుగుతాడు. ఇంకా ఇన్ కేసు ఈ కుజుడు లగ్నాత్తు గనిచి ఇతర భావాత్తు కానీ మళ్ళీ కేంద్ర స్థానాల్లో స్థితిని పొందారు అనుకోండి, అది కూడా ఇంకా మంచిదే అని చెప్పొచ్చు మనం. అట్లా కూడా మంచి బలంగా వెళ్తుంటాడు అని. ఇది శని మనకి ఎక్కువగా సక్సెస్ ఎవరికి ఇస్తున్నాడు అంటే ఇతను కర్మ కంటే కూడా ఇతను నేచ స్థితి నేచ భంగం జరగటం వల్ల, నేచ భంగం అన్నప్పుడు ఏంటంటే రాజయోగం అని చెప్పారు. నేచభంగంగా రాజయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇతను దశమాధిపతికి ఆర్కలా ఇస్తున్నాడు కాబట్టి 10th కి నేమ్ అండ్ ఫేమ్ విషయంలో ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తాం. అది ఈ వృషభ లగ్న జాతకులు. ఇదే వృషభ లగ్నం కాదు, అంటే శుక్ర కుజులు ఇద్దరు ఏంటంటే నేచభంగం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మిథున లగ్న జాతలో మనం చూసుకున్నాం, శని నేచబడ్డాడు. శని నేచబడ్డాడు 11వ భావంలో. అలాగే ఎన్నో భావాధిపతి అవుతున్నాడు, 8th అండ్ 9th లాడు. 9th కి విరోధార్గణం, 8th కి అరగడం. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 8వ భావాధిపతి ఎక్కడన్నా నీచపడితే అది మళ్ళీ మంచి లక్ష్మీ యోగం అని చెప్తాం. ఇక్కడ శని మిథున లగ్న జాతకులు నీచపడటం ఒక రకంగా మంచి అదృష్టం అని చెప్పాలి. ఇన్ కేసు ఈ నీచ భంగం కూడా జరిగింది, వీళ్ళు లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని చెప్పచ్చు. అంటే శని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నీచపడటం వల్ల మంచి యోగకారకుడుగా మారుతాడు శనిలాడు. అంటే సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అది నీచభంగం జరిగింది, ఇంకా బాగా లీడ్ చేస్తారు. నీచభంగం జరిగినా జరగకపోయినా కూడా శని నీచపడటంతోనే వీళ్ళ కష్టమాధిపతి నీచపడుతున్నాడు కాబట్టి వీళ్ళకి మనం పాజిటివ్ అనేది చాలా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇన్హెరిటెన్స్ లార్డ్ నెచ్చబడుతున్నాడు, ఇన్హెరిటెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ నెచ్చబడుతున్నాడు? 11th హౌస్లో నెచ్చబడుతున్నాడు. వీళ్ళ ఇన్హెరిటెన్స్ వల్ల వీళ్ళ డిజైర్స్ మొత్తం ఫుల్ఫిల్ చేస్తుంటాడు. కామత్రికోణను అతను ట్రిగ్గర్ చేశాడు కాబట్టి. రెండోది, దీనికి ఆరకలాన్ని కూడా ఇస్తున్నాడు. చూడండి, ఇప్పుడు శని ఏ ఏ భావాలకు ఆరకలాగా మారుతున్నాడు, ఆరకలాలన్నింటినీ సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే అష్టం భావాధిపతి నేర్చబడతా ఒక యోగాన్ని, రాజయోగాన్ని, లక్ష్మీ యోగాన్ని క్రియేట్ చేశాడు. అప్పుడు దశమ భావానికి ద్వితీయం అయింది, ఆర్గలా ఇచ్చేశాడు శుభంగా. అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అలాగే అష్టమ భావానికి ఆర్గలా ఇచ్చాడు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ బలంగా వస్తుంది. సప్తమ భావానికి కూడా ఆర్గలాగా మారాడు. ఈ పీరియడ్లో, శని పీరియడ్లో వీళ్ళకి వివాహాలు జరుగుతాయని కూడా చెప్పొచ్చు. మిథున లగ్న జాతకులు శని వివాహాన్ని కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడంటే సప్తమ భావానికి ఆర్గలాన్ని ఇచ్చాడు, అతను స్పెషల్ యోగాన్ని పొంది పరాశర రూల్స్ ప్రకారం అష్టమాధిపతి నేర్చబడతా లాభస్థానంలో నేర్చబడతాడు కాబట్టి మిథున లగ్నం వాళ్ళకి శని నేర్చబడతాం అనేది ద బెస్ట్ లైఫ్ని లీడ్ చేసే విధంగా తీసుకెళ్తుందని చెప్పచ్చు. దాని తోడు ఇంకా నేర్చభంగం కూడా జరిగితే ఇంకా సూపర్ అని చెప్పచ్చు. అది కూడా ఇంకొక యోగం, రాజయోగం అవుతుంది. ఇది డిఫాల్ట్గానే రాజయోగాన్ని ఇస్తున్నాడు. తర్వాత నేర్చ భంగం జరిగితే ఇంకా ఎక్కువ రాజయోగాన్ని ఇస్తాడు. వీళ్ళకి మనం బెస్ట్ రిజల్ట్స్ చెప్పాలి. ఎవరికి? ఈ మిథున లగ్న జాతకులు. వీళ్ళకే కాదు, శని నేర్చబడితే వీళ్ళకి కూడా బాగుంటుంది. కర్కాటక లగ్న జాతకులకి బాగుంటుంది. వీళ్ళకి అష్టమాధిపతి అవుతా దశమూలం నేర్చబడ్డాడు.
ఇందాక వాళ్ళకి అష్టమాధిపతి, మిథున లగ్నానికి అష్టమ నవమాలు, వీళ్ళకి సప్తమాష్టమాధిపతి అవుతుంది నేర్చబడుతున్నాడు. ఆరగ్లా నేర్గిస్తున్నాడు నేర్చబడతా, సప్తమ భావానికి ఇస్తున్నాడు. డిఫాల్ట్ గా శని నేర్చబడలేదు, ఈ అష్టమంలో కానీ సప్తంలో కానీ అక్కడ కూర్చున్నాడు. వీళ్ళకి ఏదో ఆయుష్ని ఇస్తారు కానీ మ్యారిటల్ ఇష్యూని ఇస్తాడు ఇక్కడ కూర్చుంటే. ఇదే శని నేర్చబడితే కనుక కర్కాటక లగ్న జాతకులకి అష్టమ భావాధిపతి అవుతా నేర్చబడితే అతను యోగకారకుడు, ధనకారకుడు అవుతున్నాడు, రాజయోగకారకుడు అవుతున్నాడు, సప్తమ భావానికి ఆరగ్లాన్ని కూడా ఇస్తున్నాడు. చూడండి, ఎక్సలెంట్ కాంబినేషన్. కెరీర్ కూడా ఆరో భావానికి ఆరగ్లాన్ని ఇస్తున్నాడు, నవమానికి ఆరగ్లాన్ని ఇస్తున్నాడు. కర్కాటక లగ్న జాతకులు శని నేర్చబడతాం నేర్చభంగం జరిగితే కనుక ద బెస్ట్ స్పౌజ్ వస్తుంది, మ్యారిటల్ లైఫ్స్ బాగుంటాయి, కెరీర్ పరంగా కూడా మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అర్థం, భాగ్యపరంగా కూడా మంచి ఆపర్చునిటీ తీసుకుంటారు. ఇట్లాగా ఈ శని ఏంటంటే ఈ మూడు భావాలకి విపరీతమైన బలమైన అరగలాగా మారుతున్నాడు. కర్కాటక లగ్నం వాళ్ళకి శని నేర్చబడితే బాగుంటుంది. ఇదే శని ఉచ్చ స్థితి పెడితే వీళ్ళకి చాలా కష్టాలు ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే ఉచ్చ స్థితి పొందితే ఇతను విరోధారంగా ఫస్ట్ ఎవరికి మారుతాడంటే సప్తమ భావానికి దశమంలో కూర్చుంటాడు. మ్యారిటల్ లైఫ్ లో మ్యారిటల్ సమస్య ఇక్కడుంటే పడతాడు ఉచ్చ స్థితి పొందితే కర్కాటక లగ్నానికి. ఎందుకంటే సెవెంత్ హౌస్ కి దశమం అనేది విరోధారకం, ఇదే సెవెంత్ హౌస్ ఫోర్త్ అనేది శుభారకం. మీరు ఈ మ్యాజిక్ మనం ఎక్కడ చూస్తామంటే రాముడి జాతకంలో చూస్తాం. రాముడి జాతకంలో సప్తమాధిపతి ఉచ్చ స్థితి పొందుతున్నాడు, కానీ సప్తమ భావానికి ఆయన ఏం చేశాడంటే విరోధారంగా మారి రాముడికి నానా కష్టాలు ఇచ్చి భార్యను దూరం చేశాడు. ఇది ఉచ్చ స్థితి, సూపర్ అని చెప్పకూడదు ఇక్కడ. ఇదే నీచ స్థితి అయితే మనకి అసలు రామ రావణ యుద్ధమే జరిగేది కాదు. అందుకని భార్యతో నిరంతరం కలిసే ఉండేవాడు, అదృష్టంగా ఉంటాడు. ఇది కర్కాటక లగ్న శని నేర్చబడుతున్నాడు అంటే సప్తమ భావానికి మంచి అరగలాన్ని ఇస్తున్నాడు అని. రెండు అష్టమాధిపతి అవుతా నేర్చబడతాం అనేది మంచి రాజయోగాన్ని ఇస్తుంటాడు. మళ్ళీ చూడండి, ఇప్పుడు శని నేర్చబడ్డాడు కదని చెప్పి వీళ్ళకి మీరు భయపెట్టక్కర్లేదు, అద్భుతంగా చెప్పొచ్చు జాతకాన్ని, చాలా బాగుంటుంది. ఇతను ఎప్పుడు ఇబ్బందులు పెడతాడంటే అతను వక్రం చెంది అశుభ గ్రహాలు కనెక్షన్ ఏర్పడే లగ్నాత్తు, అలాగే ఏ నైతం తార మీద ప్లేస్ అవుతా, అప్పుడు మనం ఏంటంటే శని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అప్పుడు దాకా శని ఇబ్బంది పెడతాడని మనం చెప్పకూడదు. ఇప్పుడు మనం సింహలగ్నాన్ని చూసుకున్నాం అనుకోండి, సింహలగ్నాన్ని కూడా శని నేర్చబడతాం సూపరే. ఎందుకంటే ఇతను ఆరో భావాధిపతిగా నైన్త్ హౌస్ లో నేర్చబడుతున్నాడు, ఆరో భావానికి ఆరగలానికి రెడీ చేస్తున్నాడు. అంటే వీళ్ళు బాగా మంచి సర్వీస్ సెక్టార్స్ లో వాటిల్లో వీటిలో బలంగా వెళ్తూ ఉంటారు. నేర్చబడటం వల్ల ఇంకో రకంగా కూడా మంచిది ఏంటంటే షష్టాధిపతి సప్తమాధిపతిగా నేర్చబడుతున్నాడు కాబట్టి ఇతను మ్యారేజ్ సంబంధించిన విరోధారకులు అయినప్పటికీ కూడా ఇతను ఇక్కడ యోగకారకుడిగా మారుతున్నాడు. ఆరో భావాధిపతి నేర్చబడటం వల్ల యోగ్య మారిపోయాడు, రాజయోగకారకుడు అయ్యాడు. డిఫాల్ట్ గా ఏంటంటే ఇలా మ్యారేజ్ లైఫ్ కూడా కొద్దిగా కంట్రోల్ చేయగలుగుతాడు. కొంతమంది సింహలగ్న జాతకులకి ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందని కూడా చెప్పచ్చు. కెరీర్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్తుంటుంది, ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎదుర్కొంటా వస్తాయి చెప్పచ్చు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కూడా లాక్కొస్తాడు శని ఇక్కడ, ఎందుకంటే అష్టమ భావానికి కారకులు అయ్యాడు ఆయన. అష్టమం అంటే ఇన్హెరిటెన్స్, కారకలాగా మారాడు. ఆరో భావానికి కారకలాగా మారాడు, నైన్త్ హౌస్ లో కూర్చుంటా. ఇప్పుడు నైన్త్ హౌస్ లో ఉన్న ప్లానెట్ ఏంటంటే అక్కడ నా జాబ్కి అప్లై చేస్తే కనుక ఆ జాబ్ సక్సెస్ఫుల్ గా, ఏదైనా కాంపిటీషన్ వెళ్తున్నాం మనం, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు వెళ్తున్నాం, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ శని ఏంటంటే శుభార్కులాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆరో భావాధిపతి నేర్చబడుతున్నాడు, రెండు ఆరో భావానికి అరగలాన్ని ఇస్తున్నాడు. వీళ్ళు ప్రతి పనిలో పోటీలు వీళ్ళు సక్సెస్ అవుతారు అని బలంగా తీసుకెళ్తున్నాడు శని. కాబట్టి ఇక్కడ శని ఏంటంటే ఈ రెండు భావాలకు చాలా బలంగా వెళ్ళాడు. శని జాతకం కూడా ఇక్కడ బ్యాడ్ చేయడం అని చెప్పాలి, చాలా మంచి చేస్తుంటాడు అని చెప్పి. ఇప్పుడు మనం కన్యా లగ్న జాతకులు చెక్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కూడా శని నేసపడటం చాలా మంచిది, ఇంకా సూపర్ అని చెప్తాను నేను. రీజన్ ఏంటంటే పంచమాధిపతిగా నేసపడుతున్నాడు అనుకుంటాం, కానీ పంచమ షష్టాధిపతి అవుతున్నాడు ఈయన యాక్చువల్గా. ఆరో భావాధిపతి ఎనిమిదో భావంలో నేసపడుతున్నాడు. ఇక్కడ రెండు లాజిక్స్ అప్లై అవుతున్నాయి పరాశరి. ఇది ఎక్సలెంట్ రాజయోగాలను ఇస్తుంది. ఇతను ఎప్పుడైతే బాగా భయంకరమైన శుభుడుగా మారుతున్నాడో ఈ పంచమ భావానికి కారకలాన్ని ఇస్తున్నాడు, సప్తమ భావానికి కారకలాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకు సప్తమ భావం చతుర్థ భావం గురుడు కేంద్రాధిపత్య దోషం, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటాం యాక్చువల్గా.
కానీ ఎప్పుడైతే పంచమ షష్టాధిపతి 6వ అధిపతిగా 8లో నేర్చబడుతున్నాడు శని, ఇది సప్తమ భావానికి శుభుడవుతూ ఆరగలానిస్తున్నాడు, బలమైన ఆరగలానిస్తున్నాడు నేర్చబడతా. వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ గృహ భావానికి కూడా ఆరగలాయిస్తున్నాడు, చతుర్థ భావానికి కూడా ఇదే శని ఇస్తున్నాడు. వీళ్ళ జాతకంలో కన్యాలగ్న జాతకంలో శని నేర్చబడతాం అద్భుత యోగం అనే చెప్పాలి వీళ్ళు, చాలా బాగుంటుంది. ఓకేనా, వీళ్ళ వరకు ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు తులాలగ్న జాతకులు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ చతుర్థాది పంచమాధిపతిగా శని నేర్చబడుతున్నాడు. ఇది శని కరెక్ట్ కాదు, వాస్తవం. కానీ శని సప్తమంలో అంటే ఏంటి, మనం దిగ్బలం అని చెప్తాం, శని దిగ్బలాన్ని పొందాడు అని. ఇక్కడ బలాన్ని పొందుతున్నాడు, విరోధార్హంగా దేనికి పనిచేస్తున్నాడు, పంచమానికి. ఒక బలంగా పొందిన దిగ్బలం పొందిన వ్యక్తి పంచమానికి విరోధార్హంగా పనిచేస్తుంటే సంతానానికి ఎడ్యుకేషన్ సంబంధించిన డిస్టర్బెన్స్లు ఇస్తుంటాడు అని చెప్పాలి. రెండోది, మన పరాశరి ఇచ్చిన 368 681 రూల్స్ అయ్యి ఇక్కడ అప్లై అవ్వట్లేదు. 4th and 5th లాట్గా నేర్చబడుతున్నాడు. ఈ తులాలగ్న జాతకాలకి శని నేర్చబడతాం అనేది 20 డిగ్రీల లోపల డిగ్రీకల్గా చెక్ చేసుకున్నప్పుడు అది మంచి కష్టాన్ని ఇస్తుందని చెప్పాలి. ఈ శని నేర్చబడకూడదు ఇక్కడ, అర్థమైందండి. ఎందుకు నేర్చబడకూడదు, తులాలగ్నం తీసుకుందాం. ఇక్కడ ఒక ధనిష్టలో కూర్చున్నాడు అనుకోండి, లగ్న నక్షత్రం. ఇది చిత్తలో కూర్చున్నాడు, లగ్న నక్షత్రం. చిత్తలో కూర్చుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, ఇతను మనకు ఉండేది అశ్విని భరణి కృత్తిక, ఈ 3 నక్షత్రాలు. ఈ లగ్న నక్షత్రానికి ఏ తార అయిందని చెక్ చేయండి. బ్యాడ్ తారలో శని కూర్చున్నాడు అనుకోండి, ఈ 2 భావాల్ని కంప్లీట్ గా కొలాప్స్ చేస్తాడని చెప్పాలి. నీచభంగం జరిగితే కొద్దిగా గొప్ప బెటర్ అని చెప్పాలి మీరు, అంటే వీటికి నష్టాన్ని తగ్గిస్తున్నాడు అని. నీచభంగం జరగలేదు, పైగా శని వక్రం చెందాడు, అశుభ గ్రహాలతో పాపార్గం పట్టింది శనికి బలంగా. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే చాలా లైఫ్లో డిస్టర్బెన్స్ ఇస్తుంటాడు. అందులో తార అనేది ఏదైతే చెడిపోయింది, అతను కూర్చున్న తార నవతార విధానంలో ఇంకా ఎక్కువ సఫర్ జరిగింది శని పీరియడ్లో అని చెప్పాలి. లేదు, ఈ తులా లగ్నానికి శని నేర్చపడకూడదు. ఇప్పుడు మనం వృశ్చిక లగ్నాన్ని చెక్ చేసుకున్నాం అనుకోండి, తృతీయాధిపతి చతుర్థాధిపతి అవుతున్నాడు, నేర్చబడుతున్నాడు, 6వ భావంలో నేర్చబడుతున్నాడు. ఇది బాగుంది మళ్ళీ, ఎందుకంటే 6వ భావంలో ఏదైనా గ్రహం నేర్చబడితే కనుక అతను మంచి శుభుడుగా మారుతున్నాడు, రాజయోగాన్ని ఇస్తున్నాడు అని చెప్పచ్చు. ఇంకా నేర్చభంగంగా జరిగింది, ఇది ఇంకా సూపర్ అని చెప్పాలి మనం. దేని కారకులను ఇస్తున్నాడు, తృతీయ భావాన్ని కారకులను ఇస్తున్నాడు, బలంగా ఇస్తున్నాడు. ఏ పనైనా సరే ప్రయత్నం చేస్తుంటారు, పోరాడతారు. 3వ భావం అంటే మనం ఏం చెప్పుకుంటాం, మంచి ట్రెక్కింగ్ చేయటం కానీ, యుద్ధాలకు వెళ్ళటం కానీ, ఇలా సాహస కార్యక్రమాలు ఏ తెలుసా, వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారని చెప్తాం. సాహసాలు చేయడం వీళ్ళు చాలా ముందు ఉంటారు, సాహసాలు చేస్తూనే వీళ్ళు మంచి రాజయోగాన్ని పోతారు. పైగా 6వ భావంలో కూర్చుంటా అతను ఎప్పుడైతే నేతస్థితి గ్రహం 6వ భావంలో కూర్చొని యోగాన్ని మారిందో, ఈ కాంపిటేటివ్ సెక్టార్స్ లో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తారు, దేనికైనా ముందుకు దూకుతారని చెప్పచ్చు. దానితో పంచమ భావానికి ఆరగలాగా మారుతాడు. చూడండి, మంచి ఎడ్యుకేషన్, మంచి సంతానాన్ని ఇస్తాడని కూడా చెప్పచ్చు. ఈ శని నేర్చబడతాం అనేది వృశ్చిక లగ్నానికి చాలా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చాలా మంది శని నేర్చబడుతున్నారు అంటారు, కానీ శని నేర్చం మనం పెద్దగా తీయకూడదు నిజ జీవితం. శని ఎందుకు తీయకూడదు అంటాం మనం అంటే, శని నేర్చబడేది ఎక్కడైతే తన డిస్పోజిటర్ ఎక్కడైతే ఉచ్చ స్థితిని పొందుతున్నాడో ఆ ఉచ్చ స్థితికి అధిపతి శని, మకరానికి అధిపతి శని. కాబట్టి శని ఇక్కడ నేర్చబడ్డ మనం బ్యాడ్ రిజల్ట్స్ చెప్పకూడదు, ఎందుకంటే తనకు డిస్పోజిటర్ రాశ్యాధిపతి తన రాశిలోనే ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. కాబట్టి శని నేచర్ అనేది మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. చూడండి, పగలు ఎక్కువ కాలం మనకు మిగిలింది అనుకోండి, రాత్రి తక్కువ కాలం కంటే మనిషి ఎక్కువ కాలం పని చేయగలుగుతాడు, ఎక్కువ సంపాదించగలుగుతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ వేసవ కాలంలో వీటిలో మనం సంపాదించి దానే దాచిపెట్టు, వానాకాలం కష్టకాలంలో బతకడానికి. ఈ కష్టకాలం శని ఉచ్చస్థితి ఉన్నప్పుడు వస్తుంది, వానలు కానీ వరదలు కానీ చలి కానీ. ఈ సమ్మర్ టైంలో ఏంటంటే మనం సంపాదించుకొని దాచిపెట్టుకుంటాం కాలం. ఇక్కడ శని మనం నేచ్ అంటాం. ఈ నేచ్ అనేది కాలానికి లెక్కేసుకొని చెప్పాలి. కాలంలో చీకటి కాలం తక్కువ ఉంటుంది కాబట్టి నేచాలి, చీకటి కాలం ఎక్కువ ఉంటుంది కానీ వచ్చాలి. సూర్యుడు ఇక్కడ వచ్చేస్తుంది అంటే పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చాలి, ఇక్కడ పగలు తక్కువ ఉంటుంది కాబట్టి నేచాలి. ఎట్లా తీసుకోవాలి మనం. అలాగే మీరు గ్రహాలు చెక్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క గ్రహం వచ్చస్థితి పొందుతున్న కాలం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫలాపుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి,
ఏ గ్రహం ఎక్కడ ఉచ్చ స్థితి పోతుందో ఆ గ్రహానికి సంబంధించిన ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. శుక్రుడు ఏ టైంలో ఉచ్చ స్థితి పొందుతున్నాడు ఆ టైంలో పుష్పాలు ఎక్కువగా వస్తాయి అని అర్థం. మకరంద సేకరణ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫలాల గురుడు ఇలాగ ఏంటంటే ప్రకృతికి సంబంధించి గ్రహాల ఉచ్చ స్థితులు నిజ స్థితులు తీసుకొని మనం ఏంటంటే ఆ పంటలో ఈ టైంలో ఇది వస్తుంది, ఈ టైంలో ఈ ప్రొడక్షన్ వస్తుంది చెప్పొచ్చు. మనిషి జీవితాల్లో ఉచ్చ స్థితిని నిజ స్థితిని బట్టి ప్రిడిక్ట్ చేయకూడదు. ఒకళ్ళు చేసే లెక్క అయితే కనుక పరాశర మహర్షి ఇతర ప్రతి ఒక్క రూల్ తెలిసి ఉండాలి. ఇప్పుడు వృశ్చిక లగ్న శని 6 నేర్చబడతాం అనేది ఇదేం కాదు. మనం మామూలుగా ఏంటంటే 6వ భావంలో కూర్చుంటే కనుక కారక భావం నాశనానికి తీసేస్తాం. యాక్చువల్గా 6, 8, 12కి మనకి తను కారకుడు అవుతున్నాడు శని. ఆ కారక భావం నాశనం చేస్తున్నాడు అని చెప్పి ఇంకొక లాజిక్ అప్లై అవుతుంది. కానీ ఇతను ఏంటంటే యోగకారకుడుగా మారాడు 6వ భావంలో నీచ స్థితి పొందుతాడు. ఇదే వేరే చోట కూర్చున్నాడు అతను ఆ కారక భావం నాశనం చేసే అవకాశం ఉంది, నెగిటివ్ గా పనిచేసే అవకాశం. కానీ ఇక్కడ మాత్రం నీచ స్థితిని పొందిన గ్రహం 6వ భావం అవుతాం కనుక నాశనం చెప్పడానికి లేదు, గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు శని ఇక్కడ అని చెప్పాలి మనం. ఇప్పుడు ధనుర్లగ్న జాతకులకి శని నీచబడుతున్నాడు. వీళ్ళకి మనం ఏం చెప్పాలి ప్రెడిక్షన్? ఇప్పుడు మనకు రూల్స్ ఏం అప్లై అవ్వట్లా. సెకండ్ లార్డ్ నేసపడ్డాడు, తృతీయాధిపతి నేసపడ్డాడు. కానీ తృతీయంలో నీచగ్రహం ఉండొచ్చు. తృతీయాధిపతి నేసపడితే మనకు పెద్ద క్యాలిక్యులేటర్ తీసుకోండి. కానీ 6వ భావాధిపతి 8, 12 భావాధిపతులు నేర్చబడచ్చు, సూపర్ ఉంటుంది. కానీ ఈ లగ్న జాతకులకి శని నేర్చబడటం అనేది కరెక్ట్ కాదని చెప్పాలి మనం. వీళ్ళకి నేర్చభంగం ఖచ్చితంగా జరిగిందా లేదా చెక్ చేసి అప్పుడు మీరు శని ప్రిడిక్షన్ ఇవ్వండి. ఎందుకంటే యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే ద్వితీయార్థ పంచమంతో సంబంధం ఏర్పడింది కాబట్టి మనం అదృష్టం అంటే లక్ష్మీ యోగం అని చెప్తాం. యాక్చువల్గా ఇది నేర్చభంగం నిజంగా జరిగింది అనుకోండి, శుక్రుడు దృష్టి పడతాం కానీ లేకపోతే కుదురు యొక్క దృష్టి పడతంగా జరిగింది అనుకో, అప్పుడు ఇతను ద్వితీయ భావానికి ఆరగలంగా మారుతున్నాడు పంచమంలో కూర్చొని. ఇతను ఆరగలంగా శని మారుతున్నాడు కాబట్టి ద్వితీయాధిపతి తన స్థానం నుంచి తన భావానికి ఆరగలాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ ఫైనాన్షియల్ గా బాగుంటుంది అని చెప్పి. అదే తృతీయాధిపతికి విరోధారకంగా అదే శని మారుతున్నాడు అనమాట. వీళ్ళు ఏదైనా ఎఫర్ట్ చేయాలన్నా ప్రయత్నం చేయాలన్నా పోరాడాలన్నా ఒక అడుగు వెనకేస్తారు. అర్థమైందా? కానీ ద్వితీయాధిపతిగా చూసుకుంటే పంచమూల కూర్చుంటే పంచమూల కూర్చున్న గ్రహం ఆలోచిస్తుంది ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడతారు ఇల్లు అని చెప్పాలి. దీని నీచభంగం జరిగితే కానీ, నీచభంగం జరగలేదు అనుకోండి, వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఆలోచన కొద్దిగా తగ్గటం వల్ల సమస్యలకు వెళ్తారు. మూడోది భావం ఏంటంటే ప్రయత్నాల భావం, దీనికి విరోధారణంగా మారుతుంది. పురుషోత్తం, ప్రయత్నాలు, పౌరుషం ఇవన్నీ చూసుకుంటాం మనం. ఎఫర్ట్స్ అన్ని ఇక్కడే చూసుకుంటాం. కన్వర్సేషన్ చూసుకుంటాం, ఎలా మాట్లాడాలి ఏంటని. ఈ భావంలో ఇతని విరోధారకం జరుగుతుంది యాక్చువల్గా, కానీ పంచమ భావం అవుతుంది. ఇతను ఎప్పుడైతే నేచ స్థితిని కోల్పోతాడో, నేచ భంగం అనేది జరుగుతుందో ఈ కాంబినేషన్ వల్ల, గ్రహ కాంబినేషన్ వల్ల, అంటే కుజుడు చుట్టంగానే శుక్రుడు చుట్టంగానే జరగాలి. అప్పుడు ఇతను ఏంటంటే ఏదైనా ఎఫర్ట్ చేసే ముందు ఏంటంటే 1కి 10 సార్లు బాగా ఆలోచించి థింక్ చేసి లెర్న్ అయ్యి చేస్తాడు అని చెప్పాలి. నిదానంగా చేస్తాడు అని చెప్పాలి. తొందర ఉండదు ఈ మనిషికి అని. శని డిఫాల్ట్ నిదానం, తొందరపడకూడదు. వీళ్ళు ధనుర్లగ్న జాతకులకి శని పంచమంలో కూర్చుంటే మనం 1కి 10 సార్లు చెప్పాలి. ఏ పని చేసినా ఆలోచించి చేయండి, శని నేసపడ్డాడు, నేసభంగం జరిగింది. లేట్ అయినా పర్లా ఆలోచించేయండి అని చెప్పి తొందరపడి చెప్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని. ఎప్పుడైనా సరే పంచమ భావంలో కూర్చున్న గ్రహం ఏం చేస్తుందంటే ద్వితీయ భావానికి అరగలానిస్తుంది. అంటే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని పంచమ భావంలో గ్రహ దశ చెప్తుంది. కుజుడు కూర్చున్నాడు, ఆవేశంలో ఆలోచన లేకుండా చెప్పాడు అనుకోండి, సమస్యల్లోకి వెళ్తాడు. పంచమంలో కుజుడు కూర్చుంటాడు. అలాగా బుధుడు కూర్చున్నాడు, ఆ లగ్నాత్ బుధుడు మంచోడు కాదు, అశుభ గ్రహం అయ్యాడు. పంచమంలో కూర్చున్నాడు, ఆరగలానేది ఇచ్చాడు, నెగిటివ్ ఆరగలాన్ని ఇస్తున్నాడు. అంటే వీళ్ళు మాట్లాడే విషయంలో కొన్ని తప్పులు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అందుకే పంచమంలో గ్రహం కూర్చున్నప్పుడు ఆ గ్రహ తత్వాలను బట్టి మనిషి మాట్లాడే భావానికి ప్రయత్నం చేసేదానికి జాగ్రత్త చేయాలి. ఎందుకంటే పంచమంలో ఉన్నది మన ప్రయత్నాలకు విరోధారకంగా అవుతుంది. మన ప్రయత్నం చేద్దామనే ఫీలింగ్ లో ఉంటాం మనం. ఎందుకంటే అది 5th హౌస్ అనేది ఇమాజినేషన్ హౌస్, 3rd హౌస్ ప్రయత్నం, ప్రయత్నం చేద్దామని ఒక మిర్రర్ హౌస్. ఇంతకుముందు చెప్పాను భావోద్భావం క్లాసెస్ ఒకసారి వినండి, వాటిలో ఇటు లాజిక్స్ అన్ని చాలా డీప్ గా చెప్పాను. ఇప్పుడు మనం మకర లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి,
మకర లగ్నానికి లగ్నాధిపతి అండ్ సెకండ్ లార్డ్ చతుర్థంలో నీచపడతాం అనేది కరెక్ట్ కాదు. నీచభంగం ఖచ్చితంగా జరగాలి, లేకపోతే ఫస్ట్కి సెకండ్కి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుందని చెప్తాం. చూడండి, స్వస్థానాధిపతి అండి, వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. లగ్నానికి అయితే ఆర్గలాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ వరకు అయితే హ్యాపీ, ఎందుకంటే తన దృష్టిని ఇస్తున్నాడు, అలాగే భావానికి ఆర్గలాగా కూడా మారాడు. నీచభంగం జరిగితే కనుక లగ్నాన్ని కాపాడతాడు అని చెప్తాం. ఇప్పుడు కుంభలగ్న జాతలు చూస్తున్నాం అనుకోండి, శని నీచపడతాం అనేది అద్భుతంగా చెప్తాం మనం. లగ్నాధిపతి నీచపడ్డాడు, ఎక్కడ పడ్డాడంటే 3వ భావంలో పడ్డాడు. ఇంకోటి మ్యాజిక్ ఏంటంటే 12వ భావాధిపతి కాబట్టి నీచపడ్డాడు. కుంభలగ్న జాతులు శని నీచపడతాం అన్నంత అద్భుత యోగం ఇంకోటి లేదు భూమి మీద. ఎందుకంటే 3వ భావంలో గ్రహం నీచపడుతుంది, అది లగ్నాధిపతి అవుతున్నాడు. మళ్ళీ 12వ భావాధిపతిగా నీచపడుతున్నాడు మళ్ళీ. ఈ రెండు అనేది శని నీచపడతాం అనేది మహర్జాతకులు పుడతారు కుంభలగ్నంలో అంట. ఎందుకంటే వ్యయభావానికి మంచి ఆర్గలాన్ని ఇస్తున్నాడు, లగ్నాధిపతి నేర్చబడుతున్నాడు, ఆ భావం మూదైంది, మంచి లక్ష్మీ యోగం ఇది. బాగా ఫారెన్లో సెటిల్ తీసుకెళ్తాడు, చాలా దూరం తీసుకెళ్తాడు, ఏ ఎఫర్ట్ అయినా బలంగా తీసుకెళ్తూ ఉంటాడు, అన్ని రకాల రాజ్యోగాల్ని క్యారెట్ ఇస్తున్నాడు. అందులో నీచభంగం జరిగితే ఇంకా అద్భుతం అని చెప్పచ్చు మనం. నీచభంగం జరగకపోయినా కూడా శని అద్భుతంగానే పనిచేస్తుంటాడు, ఎందుకంటే భావోద్భావంలో నీచపడ్డాడు. ద్వితీయ నుంచి ద్వితీయ 3వ భావం. అందుకే 3వ భావంలో ఏదైనా గ్రహం నీచపడితే డబ్బు ఎక్కువ ఇస్తుంది అని. ఎందుకు ఇస్తుంది అంటే అది భావోద్భావం, ధనభావంలో నీచపడ్డాడు. తన ఇమాజినేషన్లో ఏదైతే అనుకుంటుందో, ఏదైతే ఊహిస్తాడో డబ్బు సంపాదించాలి, దాన్ని ఎట్టాగని లాక్కొస్తాడు. 3వ భావంలో నీచపడ్డ గ్రహం ఎట్టి పరిస్థితులు తన ఊహ ప్రతి ఒక్కటి లాక్కొస్తాడు. అందుకే 3వ భావంలో గ్రహం నీచపడతాం అనేది మంచి అదృష్టం అని చెప్తారు పరాశర మహర్షి. ఇట్లా కుంభలగ్న జాతకులు మహర్ జాతకులు పుడతారు, ఇది శని నీచపడతాం అనేది. ఇంకా శని ఇంకా మంచి తారలో పడ్డాడు అనుకోండి, నీచపడ్డ ప్లేస్ తార ఇంకా సూపర్ ఉంది. ఆ లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ మంచి మిత్రధార క్షేమతార అయితే వీళ్ళ మించిన అదృష్టవంతులు ఉండరు అని చెప్పొచ్చు. అంటే ఒక గ్రహం ఎక్కడ నీచపడుతుంది, నీచభంగం జరిగిందా, నీచపడితే ఏ భావంలో నీచపడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అది చూసి మీరు ఏంటంటే ప్రెడిక్షన్స్ చేయండి. ఇంకా థర్డ్గా చూసుకున్నాం అనుకోండి, మేనలగ్న జాతకులకు కూడా శని నీచపడటం వల్ల నష్టమే లేదు. ద్వితీయ భావంలో శని నీచ గ్రహం ఉంది కదా, ఏదో భయపెట్టమని 12th లార్డ్ నీచపడుతున్నాడు, ఇది మళ్ళీ లక్ష్మీ యోగం. 11th హౌస్ కారకలాగా మారుతున్నాడు, శుభంగా మారి ప్రాఫిట్స్ బాగా లాక్కొస్తాడు. కాబట్టి మేనానికి కూడా నీచపడతాం శని శుభమే. ఇప్పుడు చూడండి, ఒక తులకి ధనుసుకి కొంచెం డిస్టర్బెన్స్ ఇచ్చాడే కానీ ఆల్మోస్ట్ శని ఎవరికి డిస్టర్బెన్స్ ఇవ్వాలి నీచపడతాం. కాబట్టి మీరు ఏంటంటే నీచపడ్డ గ్రహాలు చూసి ప్యానిక్ అవ్వమాకండి, ప్యానిక్ చేయమాకండి. అదే శని ఆల్మోస్ట్ శుభాన్ని ఇస్తున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రియల్ చార్ట్స్ చెక్ చేస్తే కనుక మీకు ఇంకా అనుభవంలోకి వస్తుంది రియల్కి ఇది ఎంతవరకు సెట్ అవుతుంది అని. ఓకేనా, టైం కూడా అయింది, క్లోజ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.